జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నాది రెస్ట్ డే అవుతుండే. ఈరోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేచి జిమ్కి అయితే వెళ్దామనేసి లేచి మన వాటర్ అంటే గోల్ని అయితే కంప్లీట్ చేద్దామనేసి కొన్ని వాటర్ అయితే తాగేసినాం. తాగి పట్ల బయటికి వెళ్ళేసి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇట్లా ఫేస్ అయితే క్లీన్ చేసుకొని హుడీ వేసుకొని బనానా తినేసి మనం జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. జిమ్కి వెళ్దామని అట్లా రోడ్ మీదకి రాగానే చంద్రుడు అయితే కొంచెం మంచిగా కనిపించిండు. ఆ చంద్రుని చూడగానే మీకు ఏ పాట గుర్తొచ్చిందో కొంచెం కామెంట్లో అయితే చెప్పండి కొంచెం మీరు. వీఆర్ గోయింగ్ టు ద జిమ్ బై వాక్. వెంకట్ నాట్ కేమ్ టుడే. వెంకట్ ఈస్ కమింగ్. రప్రా పొద్దున ఆయన ఆ రప్రాభయ్య గుర్తొస్తాడు మొత్తం. ఆ రప్రాభయ్య ట్యాగ్ చేద్దాం భయ్యా మనం చేసి వీడియో. భయ్యా మొత్తం నువ్వు నన్ను ఏదో వేసేసినట్టు భయ్యా ఒకటే గుర్తొస్తున్నావు అని చెప్తావు. వెంకట్ రైడర్. వీఆర్ గోయింగ్ టు ద జిమ్. వెంకట్ has came. Our brother Venkat singer singing Maratha songs and enjoying the song vibe. ఇదే మన జిమ్ రా ఫిట్నెస్ 2.0. మనం జిమ్కి అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఎడికైనా బాయ్ నాకు అనిపించలేదు. ఎడికైనా పొద్దున్నే నీకోసం వెయిట్ చేసినాం. చిమ్టు బాయ్. పోతప్పుడు కలుస్తా నిన్ను. పోతప్పుడు కలువు చెప్తున్నా, అర్థమవుతుందా? చాలా రోజుల తర్వాత నేను ఆ వెయిట్ చూసుకుంటే హ్యాపీగా అనిపించింది. అట్లా లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపల రాగానే కొంచెం పీస్ఫుల్ అనిపించేస్తుంది మన జిమ్లోకి రాగానే. ఈరోజు నేను కొన్ని చిన్న టిప్స్ అయితే చెప్తాను. జిమ్లో ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి, ఇక ముందు జిమ్లో జాయిన్ అవుదాం అనుకున్న న్యూ బిగినర్స్ కోసమని. జిమ్కి రాగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని జిమ్లో ఉన్న కోచ్ని కలవడం. జిమ్లో ఉన్న కోచ్ని కలిసి, అన్న నేను జిమ్కి అయితే కొత్తగా వస్తున్నా, జిమ్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి కొంచెం చూపియా అని అడిగితే ఏ జిమ్లో అయినా ఎవరైనా చూపిస్తారు. అడగకుండా వర్కౌట్లు చేసి అది చేసి ఇది చేసి అన్న అట్లా పట్టుకుంది ఇట్లా పట్టుకుంది అంటే ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ఫస్ట్ ఒక 2-3 డేస్ అయితే జిమ్లో ట్రైనర్ అయితే చెప్తారు. తర్వాత నెక్స్ట్ డే నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వార్మప్ చేసుకొని బాడీ స్ట్రెచింగ్ చేసుకొని బాడీ ఫ్రీ చేసుకోవాలి. బాడీ ఫ్రీ చేసుకున్న తర్వాత అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను డైలీ చేసే వార్మప్స్ అయితే ఇవే. జిమ్లో మనం వార్మప్ స్ట్రెచింగ్స్ తర్వాత చేయాల్సింది మెయిన్ పుషప్స్ చేయాలి. మనము పుషప్స్ బిగినర్ పుషప్స్ ఎట్లా ఉంటాయో ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మన పామ్ అంటే అరచేతులు రెండు చెస్ట్కి స్ట్రైట్గా ఉండాలి. మన ఎల్బోస్ అనేవి బాడీకి క్లోజ్లో ఉండాలి. వైడ్ ఉంటే కొట్టనికి రాదు. మనం వర్కౌట్స్ చేయడమే కాదు, వర్కౌట్ చేసేటప్పుడు దాని పేరేందో కూడా తెలుసుకోవాలి. ఆ పేర్లు మనం బిగినర్గా ఉన్నప్పటి నుంచి తెలుసుకుంటేనే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా అడిగినా సరే చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క దాని పేరు నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. విత్ స్పెల్లింగ్స్ తోటి చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ వేరియేషన్ ఫ్లాట్ పుషప్స్. ఇవి మన సెకండ్ వేరియేషన్ డిక్లైన్ పుషప్స్ కొడితే మనకి అప్పర్ చెస్ట్ పడుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఏదైనా ఫ్లాట్ బెంచ్ మీద లెగ్స్ పైకి పెట్టి హ్యాండ్స్ కిందికి పెట్టి సేమ్ మన ఫస్ట్ వేరియేషన్లో కొట్టినట్టే కొట్టాలి. సేమ్ ఇది హ్యాండ్స్ చెస్ట్కి దగ్గర ఉండాలి, బాడీకి క్లోజ్గా ఉండాలి మూమెంట్. ఇది వచ్చేసి మన థర్డ్ వేరియేషన్ ఇంక్లైన్డ్ పుషప్స్. ఇది ఎట్లా అంటే ఇందాక దానికి రివర్స్, సెకండ్ వేరియేషన్ దానికి రివర్స్ కొట్టాలి. ఇందాక సెకండ్ వేరియేషన్లో కాళ్ళు పైన ఉన్నాయి, చేతులు కింద ఉన్నాయి. ఇప్పుడు చేతులు బెంచ్ మీద పెట్టేసి చెస్ట్కి దగ్గర బాడీకి క్లోజ్గా ఉన్నాయో చూసుకొని కొట్టాలి పుషప్స్. సేమ్ ఇది. దీంతో మన పుషప్స్ వేరియేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. నా వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఇది 4 సెట్స్ అయితే చేసేసినాం. నా ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి కొన్ని వామ్ వాటర్ అయితే తాగేసి వచ్చి మన సెకండ్ వేరియేషన్ అయితే స్టార్ట్ చేసిన. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది కూడా సేమ్ 4 సెట్స్ అయితే చేసేసినాం. సెకండ్ వేరియేషన్ కంప్లీట్ చేసుకొని ఒక 2 minutes రెస్ట్ తీసుకొని మన థర్డ్ వేరియేషన్ పెగ్ డెక్ ఫ్లైస్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది కూడా సేమ్ 4 సెట్స్ వేసేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఒక 2 minutes రెస్ట్ తర్వాత మన లాస్ట్ వేరియేషన్ డిక్లైన్డ్ డంబుల్ ప్రెస్ అయితే కొట్టేసినాం. సేమ్ 4 సెట్స్ అయితే వేసుకొని మన ఫోర్త్ వేరియేషన్ లాస్ట్ వేరియేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి మన చెస్ట్ పంప్ అయితే చూసుకొని లైట్గా అట్లా ఫ్లెక్సింగ్ చేసేసుకున్నాం. ఈరోజు నా చెస్ట్ పంప్ అయితే సాలిడ్ అనిపించేస్తుంది చాలా రోజుల తర్వాత. ఫ్లెక్సింగ్ చేసుకొని జిమ్ నుంచి లాగౌట్ అయిపోయి కిందికి పోగానే చింటుబాయ్ అయితే కనిపించేసిండు. బాయ్ చలి పెట్టున్నా బాయ్ నీకు అట్లా వాడిని అంత మంచిగా. బాయ్ చింటుబాయ్ బాయ్ చెప్పు.
చలి పెడుతుంది పాపం చింటుబాయ్ అనుకుంటుండు వీడు రోజు కలిస్తాడు కానీ బిస్కెట్ తేడు పాలు తేడు కలిసి వేది తేడు. చింటుబాయిని కలిసేసి జిమ్ నుండి ఇంటికి అయితే బయలుదేరిపోయినాం నేను వెంకట్ గణేష్ ముగ్గురం అయితే. మన బ్రదర్ వెంకట్ నా కోసం అయితే ఇంట్లో వేసిన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అయితే ఇచ్చిండు. మన ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి కొన్ని వాటర్ అయితే తాగేసినాం. కొన్ని వాటర్ తాగిన తర్వాత మనకు జ్యూస్ కావాల్సిన ఓట్స్, మన బ్రదర్ వెంకట్ ఇచ్చేసిన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడరు, పీనట్ బటరు, ఒక బనానా, 300 ml మిల్క్ ఇవన్నీ వేసుకొని జ్యూస్ వేసుకొని తాగేసినాం. ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ ఎలా ఉందని కొంచెం కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మన వ్లాగ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.